హాయ్ హలో అందరికీ నమస్కారం. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం చూస్తున్నది తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉన్నన్ని రోజులు ఉండేలా ఒక సెట్లో పూలు పండ్లతో శ్రీవారిని అలంకరించి కంప్లీట్ సెట్ అంతా కూడా పూలు పండ్లతోనే అలంకరించారు. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క పండును కూడా అక్కడ వాడటం జరిగింది. యాపిల్స్ అయితేనేమి, దానిమ్మలు అయితేనేమి, కొబ్బరి బొండాలను కూడా దీని అలంకరణలో వాడారు. అండ్ పువ్వులు కూడా తీరొక్క పువ్వును ఇక్కడ వాడారు. దీన్ని అక్కడ సేవకులు ఈ 10 రోజుల పాటు మెయింటైన్ చేస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఈ యొక్క సెట్ను తీర్చిదిద్దారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు కూడా ఈ సెట్ని దర్శనం చేసుకొని ఈ అద్భుతమైన అలంకరణని చూసి ఈ అద్భుతమైన అలంకరణ కనుల పండుగగా భక్తులకు కనువిందు చేస్తుంది. మీరు కనుక ఈ ఉత్తర ద్వార దర్శనం కనుక చేసుకుంటున్నట్టయితే తప్పకుండా ఈ పళ్ళతో అలంకరించిన ఆ భగవంతుని దర్శనం చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఆనందాన్ని పొందుతారు. ఈ సెట్ లోపలే కాదు, బయట కూడా అంతే అందంగా, అంతే అద్భుతంగా అలంకరణని చేశారు. ఈ అలంకరణ చేసిన సేవకులకు, సెట్ వేసిన వారందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇలాంటి సెట్ వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, దాని వెనుక ఉన్న కృషి ఎంతో మనకు తెలియదు, కానీ చాలా గ్రేట్ అండి. చెప్పినట్టుగా లోపలే కాదు, బయట కూడా లైటింగ్, అలంకరణ అంత బాగా చేశారు. ప్రతి భక్తుడిని అక్కడ మన చూపు ఈ సెట్ వైపు తిరిగేలా ఆకర్షిస్తుంది ఈ సెట్. మరియు ఇక్కడ అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫోటోలు తీసుకోవడం చాలా ఎంజాయ్ చేస్తారు. హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చుంటుందని ఆశిస్తూ, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.